హల్లెలూయా! మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనము కొద్ది రోజులుగా ఈ లెంట్ డేస్‌లో మనము ఈ యొక్క దేవుని యొక్క లక్షణాల గురించి మనము ధ్యానించుకుంటున్నాం గత కొద్ది రోజులుగా. ఈరోజు ఈ యొక్క లెంట్ డేస్‌లో 18వ రోజుకు వచ్చాం. 18థ్ డేలో మనము ఈరోజు ఉంటున్నాం. ఈ యొక్క లెంట్ డేస్‌లో. ఈరోజు మనము మరొక దేవుని లక్షణాన్ని మనం ధ్యానిద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు సీనాయి కొండ మీద మోషేకు తన యొక్క నామాన్ని తన్ను తాను బయలుపరుచుకుంటున్న సందర్భంలో దేవుడు చెప్తున్న మాటలు. ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన లక్షణం ఏంటి అంటే దీర్ఘశాంతము గల దేవుడు. ఎవడండి? దీర్ఘశాంతం గల దేవుడు మన దేవుడు. దీర్ఘశాంతము అంటే అర్థం ఏంటంటే ఆయన కోపము నిమిషం మాత్రము ఉంటుంది. ఆయన కృప ఆయుష్కాలం ఉంటుంది. ఈ యొక్క మాటలు మనము ఈ లోకంలో ఎవరికైనా వర్తిద్దాం. లేదా ఎవరికైనా సరే సరిచేసి చూద్దాం. ఎవరు కరెక్ట్‌గా కనపడతారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కనపడతారు గదా! ఈ లోకంలో అనేక మంది గొప్ప రాజులు, సామంత రాజులు లేకపోతే పెద్ద పెద్ద రాజులు, మంచి మంచి వాళ్ళు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని లేకపోతే మన యొక్క ప్రపంచాన్ని ఏలిన వాళ్ళున్నారు. ప్రపంచానికి పెద్ద మహానుభావులు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరి జీవితంలో ఈ లక్షణాన్ని మనము చూడలేం. దీర్ఘశాంతము అనేది. ఎందుకు అంటే ఎవరో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక షార్ట్ టెంపర్ లేకపోతే కోపం అనేది వస్తూ ఉంటుంది. దీర్ఘశాంతము అనేది కేవలం దేవునికి అంటే యేసయ్యకి మాత్రమే కలిగిన లక్షణము. ఎందుకు ఇంత రూఢిగా చెప్తున్నాము అంటే చూడండి. భూమి వచ్చిన తర్వాత దేవుడు భూమి ఆకాశాలను సృష్టించిన తర్వాత మానవుణ్ణి సృష్టించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు దేవుడు మానవుడు చేస్తున్న ప్రతి ఒక్క పాపం విషయంలో కావచ్చు, లేకపోతే మానవుడు ఎదురు తిరుగుతున్న విషయంలో కావచ్చు, దేవుడు ఎంతగానో దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నాడు. ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితము ఏమన్నాడు అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అన్నాడు. ఇంతవరకు ఎందుకు రాలేదు? ఆయన రాకపోవడం వల్ల మనలో చాలా మందికి చాలా సందేహాలు కలుగుతాయి కదా! కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏందంటే, దీర్ఘశాంతము కలిగిన దేవుడు కాబట్టే నువ్వు నేను మనందరం రక్షించబడాలి. కాబట్టే దేవుడు ఆ దీర్ఘశాంతాన్ని కలిగి ఉండి ఆలస్యము చేస్తున్నాడు. ఆయన ఎప్పుడో రావాల్సింది భూమి మీదకి. ఆయన ఎప్పుడో వచ్చి భూమి మీదకొచ్చి భూమి మీద ఉన్న నీతిమంతులను లేకపోతే ఎవరైతే ఆయన నామంలో నమ్మకం ఉంచుతారో, సొంత రక్షకులు అంగీకరిస్తారు వాళ్ళని ఎప్పుడో తీసుకుని వెళ్ళేవాడు. అది ఎందుకు లేట్ చేస్తున్నాడు? కారణం ఏంటంటే దేవుని యొక్క లక్షణము ఎదురు చూస్తాడు ఆయన. దీర్ఘశాంతం గలవాడుగా. మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంది కాబట్టి దేవుడు తన రాకను ఆలస్యం చేస్తూ మనకి సమయాన్ని ఇస్తున్నాడు. మన జీవితాల్ని సరిదిద్దుకోవడానికి, మన బతుకులు చక్కదిద్దుకోవడానికి, అదేవిధంగా మనము దేవుని యొక్క మార్గంలో ఇంకా మనము నమ్మకంగా నడవడానికి వీటన్నిటికీ దేవుడు సమయం ఇస్తూ మనం నడిపిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన దీర్ఘశాంతం గలవాడు. కొత్త నిబంధనలో కూడా దేవుని యొక్క లక్షణాలని ఒక దేంతో పోల్చారు అంటే ఆయన గుణాలని ఒక ఆత్మ సంబంధమైన వరములుగా సూచించాడు. ఆ ఆత్మ సంబంధమైన వరములు చూసినట్లు అందులో కూడా ప్రేమ, సంతోషం, సమాధానం అని దీర్ఘశాంతము అనేది ఉంటుంది. ఆత్మ ఫలము అని కూడా అంటాం కదా! ఆత్మ ఫలము అన్న దేవుని లక్షణం అన్న రెండు ఒకటే. పాత నిబంధన గ్రంథంలో దేవుడు తను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడో వాటన్నిటిని కొత్త నిబంధనలో మనము ఆత్మ ఫలముగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము దీర్ఘశాంతం అనే దేవుని లక్షణాన్ని మనము ధ్యానిస్తున్నాం కాబట్టి
ఆ దీర్ఘశాంతంలో కొంత అయినా మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈ లెంట్ డేస్‌లో. ఎందుకు అంటే కోపము తన కోపమే తన శత్రువు అంటారు గదా! కాబట్టి మనం చాలా సార్లు మనం కోపపడుతూ ఉంటాం. అయితే దేవుని దగ్గరికొచ్చి మన కోపాన్ని గనక మన్నించు యేసయ్యా అని చెప్తే దేవుడు మనల్ని క్షమించి ఆయన దీర్ఘశాంతాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు కోపం కోపానికి వచ్చి అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. అదేవిధంగా కుటుంబంలో అనేకమైన గొడవలు చెలరేగిపోతా ఉన్నాయి. మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లల మధ్యలో కావచ్చు, తల్లిదండ్రులకి పేరెంట్స్‌కి మధ్యలో కావచ్చు, పిల్లలకి పేరెంట్స్‌కి మధ్యలో కావచ్చు. ఈ విధంగా గమనించినట్లయితే మన యొక్క కుటుంబాల్లో ఈ యొక్క షార్ట్ టెంపర్ ద్వారా అనేకమైన గొడవలు మనము చూస్తూ ఉంటాం. అదే దీర్ఘశాంతం కలిగి ఉంటే చూడండి, ఫోర్ ఫాదర్స్ అంటే పెద్దలు దీర్ఘశాంతం కలిగి ఉంటే వాళ్ళ పిల్లలు దీర్ఘశాంతం కలిగి ఉంటారు. దాని ద్వారా కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా సరే గొడవకు చాలా దారి తీయకుండా ఉంటుంది. కాబట్టి ఈ లెంట్ డేస్‌లో మనం ఏం చేయాలంటే ఈ దీర్ఘశాంతాన్ని ప్రాక్టీస్ చేయాలి. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ఈ లెంట్ డేస్‌ని మనం ఆచరిస్తూ ఉంటాం. ఈ లెంట్ డేస్‌ని మనం పాటిస్తూ ఉంటాం తప్ప మనము దాన్ని ఆచరించడం లేదా పాటించడం కాదు గానీ, దాంట్లో మనము ఏం చేయాలంటే ఇన్వాల్వ్ అయిపోవాలి. దాన్ని మనము అనువర్తింప చేసుకోవాలి. మన జీవితంలోకి అలవాటు చేసుకోవాలి. ఈ లెంట్ డేస్‌లో మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో దాన్ని మనము అనుకరించాలి. అనుసరించాలి. దేవుని మాటకు లోబడాలి. ఈ లెంట్ డేస్‌లో దేవుడు మనతో మాట్లాడుతున్న మరొక దేవుని లక్షణం గురించి ఏందంటే దీర్ఘశాంతము. ఆయన దీర్ఘశాంతంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజుటికి నువ్వు నేను బ్రతికున్నాం. ఈ రోజుకి మన చుట్టూ ప్రజలు బతుకున్నారు. ఈ రోజుకి భూమి మీద అందరం సజీవులుగా ఉన్నాం ఇప్పటి వరకు ఉన్న వాళ్ళంటే కేవలము ఆయన యొక్క రాకడ ఆలస్యం అవటం చేతున్నాయి. ఆయన దీర్ఘశాంతము చూపడం ద్వారా. ఆ దీర్ఘశాంతము పోకముందే లేకపోతే రెండవ రాకడ వచ్చే ముందే మనము మన జీవితాలు చక్కదిద్దుకుంటే దేవుడు మనల్ని తన దగ్గరికి ఉండటకు లేకపోతే దేవుడు మనల్ని ఆ యొక్క పరలోకానికి నిత్య జీవానికి వారసులను చేస్తాడు. అటువంటి కృప మనకు కావాలని దేవుణ్ణి కోరుకుందాం. కాబట్టి మనము దీర్ఘశాంతము అనే యొక్క దేవుని లక్షణాన్ని మన జీవితంలోనికి రావడానికి ప్రార్థన చేద్దాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.